బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఓటర్లలో ఉత్కంఠ, భారీగా బెట్టింగ్లు జోరందుకున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. 2019 నాటి ఎగ్జిట్ పోల్స్ ఫోటోని ఎడిట్ చేసి కొత్త ఎగ్జిట్ పోల్స్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ని ఖండిస్తున్నారు మీడియా సంస్థలు కూడా. అవును, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ చేయలేదంటున్నాయి ఈ సంస్థలు. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ కి అనుమతి లేదని అంటోంది ఈసీ. సోషల్ మీడియాలో ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆగడం లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇండియా టుడే యాక్సెస్ అంటూ వైసీపీకి, అలాగే ఎన్డీఏ అదర్స్ కి అంటూ కూడా మీరు చూడొచ్చు. అలాగే CNN News 18 IPSOS అంటూ కూడా మరొక సర్వే అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇటు వైసీపీకి, ఎన్డీఏకి ఒకసారి ఆ డీటెయిల్ రిపోర్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే మరొకసారి చెప్పడం జరుగుతుంది, ఇది ఫేక్ రిపోర్ట్. ఎందుకు ఫేక్ రిపోర్ట్ అనేది కూడా మళ్ళీ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇండియా టుడే యాక్సెస్. ఇక్కడ వైసీపీకి 142 నుంచి 157, ఎన్డీఏకి 18 నుంచి 33, ఇతరులకి 0 నుంచి 1 స్థానం ఇచ్చినట్టుగా అక్కడ చూపించడం జరుగుతోంది. అలాగే CNN News 18 IPSOS కి సంబంధించి వైసీపీకి 132 నుంచి 145, ఎన్డీఏకి 30 నుంచి 43, అదర్స్కి 0, అది స్పేస్ ఖాళీగా చూపించిన పరిస్థితి. అలాగే టైమ్స్ నౌ VMR అంటూ వైసీపీకి 128 నుంచి 133, ఎన్డీఏకి 42 నుంచి 47, ఇతరులకి 0 నుంచి 1 స్థానం అంటూ కూడా చూపించిన పరిస్థితి. అలాగే రిపబ్లిక్ జన్ కీ బాత్ అంటూ ఇటు వైసీపీకి 111 నుంచి 124, ఎన్డీఏకి 51 నుంచి 64, ఇతరులకి 0 నుంచి 1 స్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితికి. దాంతోపాటు రిపబ్లిక్ సి ఓటర్ అంటూ వైసీపీకి, వైఎస్ఆర్సీపీకి 108 నుంచి 127, ఎన్డీఏకి 48 నుంచి 67, ఇతరులకి ఖాళీగా చూపిస్తున్న పరిస్థితి. అలాగే న్యూస్ ఎక్స్ నేత అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి 139 నుంచి 152, ఎన్డీఏకి 23 నుంచి 36, ఇతరులకి ఏమీ దక్కకపోవచ్చు అని చెప్పి క్లియర్గా అక్కడ చూపిస్తున్న పరిస్థితి. అలాగే టుడేస్ చాణక్య అంటూ వైఎస్ఆర్సీపీకి 144 నుంచి 158, ఎన్డీఏకి 17 నుంచి 31, ఇతరులకి 0 అంటూ కూడా ఖాళీగా చూపిస్తున్న పరిస్థితి. అయితే ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక ఫేక్ ఎగ్జిట్ పోల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జూన్ 1 వరకు, జూన్ 1న పూర్తిగా 7 ఫేజెస్కి సంబంధించి, 7 ఫేజెస్కి సంబంధించి ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కండిషన్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్ ఉంది. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే జూన్ 1కి సంబంధించి సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అనేవి వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏవైతే మీరు చూస్తున్నారో అది ఫేక్ రిపోర్ట్. అవును, ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు అనే ఉత్కంఠ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ స్థాయిలోనే ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఓటర్లలో ఉత్కంఠను, భారీ బెట్టింగ్స్కి సంబంధించి వాటిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫేక్ ఎగ్జిట్ పోల్స్ని సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. 2019 నాటి ఎగ్జిట్ పోల్స్ని, ఆ ఫొటోస్ని ఎడిట్ చేసి కొత్త ఎగ్జిట్ పోల్స్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ని ఖండిస్తున్నారు మీడియా సంస్థలు. తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ చేయలేదంటున్నాయి సంస్థలు. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్కి అనుమతి లేదంది ఎలక్షన్ కమిషన్. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ఆగడం లేదు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? దీనికి సంబంధించి ఇటు రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? అంటే ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఫేక్ కావాలని ఇదంతా ఫేక్ క్రియేషన్ చేసి ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈ విధంగా ఫేక్ ఎగ్జిట్ పోల్స్ పెడుతున్నారని కూడా అంతా మండిపడుతున్నారు. వాస్తవంగా కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం జూన్ 1న ఆఖరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రోజు పోలింగ్ జరగబోతుంది. కాబట్టి ఆఖరి దశ ఎన్నికలు ముగిసే వరకు ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్కి అవకాశాలు, ఎగ్జిట్ పోల్ ఇవ్వడానికి అనుమతి లేదని ఇప్పటికే చెప్పారు. కాబట్టి జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి జూన్ 1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్కి అనుమతి ఉంటుందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కాబట్టి అప్పటి వరకు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదని చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఏ జాతీయ మీడియా కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇవ్వలేదు. కానీ వాళ్ళ పేర్లతో కొంతమంది
ఫేక్ వ్యక్తులు సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ జాతీయ మీడియా ఇచ్చిందంటూ వైసీపీకి ఇన్ని స్థానాలు, ఎన్డీఏ కూటమికి ఇన్ని స్థానాలు ఏపీలో వచ్చాయంటూ రకరకాల పోస్టులు అయితే పెడుతున్నారు. దీనిపైన కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే రిజల్ట్ ఎలా ఉంటుందనే ఒక ఉత్కంఠ అటు రెండు పార్టీలు, అటు వైసీపీ కానీ ఇటు కూటమి నేతల్లో ఉన్నది. అదేవిధంగా సాధారణ ప్రజల్లో కూడా ఎవరు గెలుస్తారో ఒక ఉత్కంఠ ఉంది. మరోవైపు బెట్టింగ్లు కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కూటమి నేత కూటమి గెలుస్తుందని కొంతమంది, అదేవిధంగా వైసీపీ గెలుస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కాస్తున్నారు. లక్షల్లో కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది. ఇలాంటి తరంలో కావాలనే వాళ్ళ మైండ్ని మార్చాలి, లేకపోతే కొంత డీవియేట్ చేయడానికే ఫేక్ వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే జాతీయ మీడియా సంస్థలు వీటిపైన ఖండించాయి. ఎక్కడ కూడా మేము ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు, ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆస్కారమే లేదని వాళ్ళు కూడా ఖండించారు. కానీ కావాలనే సోషల్ మీడియాలో ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అయితే రన్ అవుతున్నాయని చెప్పాలి. ఇది ఎవరిని సాటిస్ఫై చేయడానికి, ఎవరిని భజన చేసుకోవడానికి దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంటే పూర్తిగా మనం ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక వైసీపీకే మొత్తం అన్ని స్థానాలు, అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వే సంస్థలు ఇచ్చినట్టుగా ఏకపక్షంగా ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఖచ్చితంగా ఇది ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు చెప్తున్న మాట. ఎందుకంటే కావాలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనే మాట ఎవరు చెప్పలేకపోతున్నారు. టైట్ ఫైట్ నడుస్తుంది. కూటమి అధికారంలోకి వస్తుందా, వైసీపీకి అధికారంలోకి వస్తుందని ఎవరు తేల్చలేకపోతున్నారు. కానీ పార్టీలు మాత్రం తామే అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్వే సంస్థలు కానీ ఎవరు కూడా ప్రస్తుతానికి ఎక్కడా కూడా తమ ఎగ్జిట్ పోల్స్ని కానీ సర్వే రిపోర్ట్స్ కానీ పెట్టలేదు. కానీ ఇప్పుడు కావాలే జాతీయ మీడియా పేరు పెట్టుకుని ఫేక్ వ్యక్తులు ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇస్తున్నారు. దీనిపైన మరి టీడీపీ నేతలు ఏమన్నా ఈసీని కానీ డీజీపీని కానీ కలిసే అవకాశం కూడా కనబడుతుంది. నిన్న సోషల్ మీడియాలో కొన్ని టీడీపీ కూటమి వ్యతిరేక పోస్టులు పెట్టిన వ్యక్తుల మీద వరలరామయ్య డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మీద కూడా కూటమి నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళు ఏమన్నా ఈసీని కానీ డీజీపీని కానీ కలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరు కూడా పూర్తిగా దీని మీద ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి లేదు. జాతీయ మీడియా సంస్థలను ఇవ్వకూడదు, పేపర్లైనా ఇవ్వకూడదు, ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అనుమతి లేదని చెప్పిన నేపథ్యంలో ఇవి కావాలని ఈ పోస్టులు వైరల్ చేస్తున్న వ్యక్తులు ఎవరైనా దానిపైన ఒకవేళ కంప్లీట్ చేస్తే ఆరా తీసే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, అంటే బెట్టింగ్లకు సంబంధించి కూడా, ఎందుకంటే బెట్టింగ్లు కూడా జోరందుకున్నాయి కాబట్టి బెట్టింగ్ రాయులు కూడా ఈ ఫేక్ ప్రచారానికి తెరలేపారు అనేది దీనికి సంబంధించి కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఎలా ముందుకు వెళుతున్నారు, ఎందుకంటే బెట్టింగ్లు కూడా జోరందుకు నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ని కంట్రోల్ చేసేందుకు ఏం చేయబోతోంది అక్కడ పోలీసు యంత్రాంగం? ఖచ్చితంగా వాటి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బెట్టింగ్లు అనేవి చట్ట విరుద్ధం. ఎందుకంటే ఎన్నికల సమయంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా బెట్టింగ్ రాయలు ఈ విధంగా చేస్తున్నా, లేకపోతే ముందస్తుగానే డబ్బులు మార్పులు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే చేతులకు మారుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. కానీ ఇదంతా ఒక హై టెక్నాలజీ ఉపయోగించుకుని బెట్టింగ్లు అలా చేస్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ మాఫియా నడుస్తున్న నేపథ్యం చేసి ఒకవైపు ఐపీఎల్ బెట్టింగ్ నడుస్తుంటే మరోవైపు ఎన్నికల బెట్టింగ్ కూడా నడుస్తున్న నేపథ్యం కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి ఈ విధంగా ఫేక్ వ్యక్తులు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. దీనిపైన ఫిర్యాదులు అందితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ అక్కడ ప్రజలకి సంబంధించి ముఖ్యంగా భయాందోళన కలిగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అవును, ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే కనుక ఫేక్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించింది. ఎందుకంటే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అటువంటివి చేయకూడదంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు అనే ఉత్కంఠ రోజు రోజుకి పెరిగిపోతోంది. దాంతోపాటు భారీగా బెట్టింగ్లు కూడా చోరెత్తుకుంటున్నాయనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నకిలీ ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. 2019 నాటి ఎగ్జిట్ పోల్స్ ఫోటోని ఎడిట్ చేశారు, కొత్త ఎగ్జిట్ పోల్స్ గా సోషల్ మీడియాలో పోస్టులుగా మారుస్తున్నారు. ఇక ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ని ఖండిస్తున్నాయి మీడియా సంస్థలు. తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ చేయలేదంటున్నాయి సంస్థలు. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ కి అనుమతి లేదు అంది ఎలక్షన్ కమిషన్. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ఆగటం లేదు.